హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. మీ ఇంట్లో వాళ్ళు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఇలా ఫోన్ చేశారా? నాకు మా ఇంట్లో వాళ్ళు చేసినట్టు. హలో! ఇక్కడ చాలా లైన్ ఉంది. ఇంటికి తీసుకొచ్చేయనా? ఇంట్లో చేసుకుంటావా? సరే తీసుకొచ్చేయి. ఇలాంటి డైలాగ్ ఇంకా మీకు పడలేదు కదా! ఫ్యూచర్‌లో మీకు కూడా వస్తది ఇలాంటి డైలాగ్. సో, ముందు జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. ఇది రొయ్య. దీన్ని ఎలా తీయాలంటే పైన జస్ట్ అలా పైన అలా ఓపెన్ చేసేసి మళ్ళీ కింద దాని చేతులు వెనకతల ఈ కాళ్ళు ఎదరు చేతులు ఆ చేతులు పట్టుకుని అలా లాగేస్తే డైరెక్ట్గా పట్టుకొని తీసేయడమే. అమ్మయ్య దాని తల అయితే వచ్చేసింది. ఇప్పుడు దాని బాడీ కాళ్ళు అవి చాలా జారిపోతూ ఉంటాయి. గట్టిగా పట్టుకొని తీయాలి. గట్టిగా అంటే మరీ గట్టిగా నొక్కేయకూడదు. కొంచెం మెత్తగా పట్టుకొని నేనైతే అటు ఇటు కూడా తిప్పేస్తున్నాను దాన్ని. అలా తీసేసుకోవాలి వాటిని. ఇదైతే మనకి ప్లాస్టిక్‌లా అనిపిస్తది చూడండి ఎంత గట్టిగా ఉందో. ఆఖరికి రొయ్య చేయడం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి తీసుకున్నాను. సేమ్ అది కూడా అంతే. ఫస్ట్ ఆ పైనది తీసేయాలి. తర్వాత కింద నుంచి పట్టుకొని తీస్తే ఆ హెడ్ మధ్యలో ఉన్నది ఏది మనకి చేతులకు అంటుకోవు. అందుకు అలా తీయాలి. ఇది కూడా అలా తీసిన తర్వాత సేమ్ ప్రాసెస్. పైన చిన్న చిన్నగా ఒకటి తీసుకుంటూ వెళ్ళాలి. కానీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళైతే చాలా ఫాస్ట్‌గా చేస్తారండి ఇది. ఫటాఫట చేసుకొనొచ్చేస్తారు. చెప్పాను కదా మీకు చెరువు రొయ్యలయితే జారిపోతాయని చెప్పని. ఈ రొయ్యల్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సముద్రం రొయ్యలు, ఒకటేమో చెరువు రొయ్యలు. సముద్రం రొయ్యలయితే మనకి ఇలా జారవు. చెరువు రొయ్యలయితే ఇంక స్లిప్ అయిపోతూ ఉంటది మాట్లాడితే చేతిలోంచి. ఇలా అన్నీ చేసేసుకున్నాను. వీడియో కొంచెం ఫాస్ట్‌గా పెట్టేశాను నేను. ఇప్పుడు ఇది చూడండి డైరెక్ట్ తీసేయడమే. ఇలా కూడా చేసేస్తారు. పాపమమ్మ దాని తల వచ్చేసింది. అలా డైరెక్ట్‌గా తీసేసి అలా చేసేయడమే. నేను ఇది ఫాస్ట్‌గా పెట్టడం వల్ల నేను చాలా ఫాస్ట్‌గా చేసేస్తున్నాను అనుకుంటారు. కానీ వీడియో స్పీడ్ పెంచాను నేను. ఇందాక నాకు ఈ బౌల్ నిండాగా వచ్చినాయి. ఇప్పుడు తీస్తే చూడండి సగం కూడా రాలా. ఇంత ఫ్రీగా అంతా ఒలిచేస్తే ఇలా వచ్చింది. ఇవి 1 కేజీ రొయ్యలమాట. తీసేగా మనకి ఒక 600 గ్రామ్స్ అలా వస్తాయి. పైన మట్టి తీయడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇలా చేస్తారు బట్ నాకు అది సక్సెస్ అవ్వలేదు. అందుకు టూత్ పిక్ యూజ్ చేస్తున్నాను నేను. ఇలా మధ్యలో హాఫ్‌కి పట్టుకొని అది అలా పైన గుర్చాలి మరీ లోపలికి కాదు. ఆ మట్టి ఎక్కడైతే ఉందో అదిగో చూడండి ఎలా వస్తుందో. చాలా వరకు వీటిని నరం అంటారు. మా సైడ్ అయితే మేము దీన్ని మట్టి అంటాము. కింద నరం ఉంటది. పైన మట్టి. ఎంత పెద్దది ఉందో చూడండి. ఇది కనుక తీసుకోకపోతే అసలు మనం నిజంగా ఇసుక తిన్నట్టే ఉంటది వ్యాక్. అసలు అది హెల్త్‌కి కూడా మంచిది కాదు. ఇగో మళ్ళీ ఇంకొకటి కూడా తీస్తున్నాను. స్లోగా అలా పొడిచి దాన్ని టూత్ పిక్‌తో పైనే తీయాలి. ఎంత ఉందో చూడండి వీటిలో. అది అలా ఒక పక్క తీసి మళ్ళీ ఇంకొక పక్క నేను ఎందుకు తిప్పుతున్నానంటే అది కూడా మధ్యలో విరిగిపోయే అవకాశం ఉంది. అది తెగిపోతుందన్నమాట. తెగిపోకుండా అంతా వచ్చేసేలాగా తీసేసాను. చాలా మట్టి అది అసలు రొయ్యల్లో. అలా ఒకటి స్లోగా తీసేసుకుంటూ వచ్చాను. కానీ కొంచెం టైం పడతది. మనం ఓపికగా చేసుకోవాలి. అలా అన్నీ ఫాస్ట్‌గా చేసేసి పెట్టేసాను వీడియో మీకు చూడండి అన్నీ తీసుకుంటూ వచ్చాను అలా. ఇప్పుడు కింద నరము అది పైదానికన్నా కిందది ఇంకా సన్నంగా ఉంటుంది. అలా టూత్ పిక్‌తో తీస్తున్నాను. ఫస్ట్ అలా మధ్యలో విరిగిపోయింది. చూడండి అది లాగితే ఎలా వస్తుందో మీకు కనిపిస్తుందా? ఒక పక్క వచ్చింది. ఇప్పుడు ఇంకొక పక్క కూడా తీయాలి కదా! సో, దారం ఎలా వస్తదో దారంలాగా ఉంటుంది ఇది సేమ్. అదిగో కనిపిస్తుంది కదా! సన్నంగా ఉంటది ఇది మరీ దారుణంగా. ఇంకా ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి మనం చూసుకోవడమే. ఆల్మోస్ట్ వచ్చినట్టే అది. ఇంక ఇప్పుడు వేరొక దాన్ని కూడా తీసి చూపిస్తున్నాను. చూడండి బ్లూ కలర్‌లో కనిపిస్తుంది చూడండి మధ్యలో లైన్ బ్లాక్ కలర్. అది నరం అంటారు. టూత్ పిక్‌తో తీసాను. ఒకవైపు అయితే వచ్చింది. ఇంకొక వైపు ఉంది. స్లోగా లాగాను. బట్ అది మధ్యలో విరిగిపోయిందని చెప్పి మళ్ళీ తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చింది చూడండి ఫుల్‌గా. ఇంకేమన్నా ఉంటదేమో అని అలా క్లీన్ చేసేసుకోవడమే. అలా అన్ని రొయ్యలు క్లీన్ చేసేసుకున్నాను నేను. స్టార్టింగ్ ఎంత బాగున్నాయి తర్వాత ఇలా అయిపోయినాయి. తర్వాత పసుపు వేసుకొని కడిగేసుకున్నా ఫుల్‌గా. అటు తిప్పుతూ వాటర్ వేసేసుకొని పసుపు వేసుకొని ఒక 4-5 టైమ్స్ అయితే కడిగేసుకోవాలి వాటర్‌తో. స్టార్టింగ్ పసుపు వేసుకుని తర్వాత 4-5 టైమ్స్ కడిగేసుకోవాలి. అంతేనండి చూడండి. నరం లేదు ఏమీ లేదు. ఆఖరికి అలా తయారైపోయింది. అంతేనండి రొయ్యలు చేయడం. చూడండి ఎంత తెల్ల ముత్యాల్లా కనిపిస్తున్నాయో. చేసుకున్న తర్వాత మాత్రం ఎప్పుడు వండేసుకొని తినేద్దామా అన్నట్టు ఉంటది. మీకు రొయ్యలు చేయడం రాకపోతే ఇలాంటి వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.